తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సెకండ్ న్యూస్. టీడీపీ అనంతపురం అర్బన్ పంచాయతీ అమరావతికి చేరింది. ఇద్దరి మధ్య పరస్పర ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో నేరుగా రంగంలోకి దిగారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. జూనియర్ ఎన్టీఆర్ పై తాను కమెంట్స్ చేసినట్టు ఆడియో వైరల్ చేస్తున్నారంటూ దగ్గుపాటి ప్రసాద్ మండిపడుతున్నారు. ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపిస్తుంటే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. కుట్రలను ఎదుర్కొంటా అని ఎమ్మెల్యే అంటుంటే రాజీనామా చేస్తే సత్తా ఏంటో తెలుస్తుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. తన గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు కూడా. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. చేతనైతే అభివృద్ధి చేద్దాం, అంతేగాని రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఏడాదిన్నరలో తాను అక్రమాస్తులు కూడబెట్టినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఈ పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఇవాల్టి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతోంది? పల్లా శ్రీనివాస్ సూచనలతో ఇద్దరు తగ్గుతారన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఎమ్మెల్యే వర్సెస్ ఎక్స్ ఎమ్మెల్యేగా మారిన ఈ పరిస్థితికి, ఈ వివాదాలకి అధిష్టానం ఏ విధంగా చెక్ పెట్టబోతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు, పర్టికులర్గా ఈ డామినెన్స్ వారనేది అన్ని చోట్ల అప్పుడప్పుడు ప్రబలుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఒక అనంతపురమే కాకుండా ఇటీవల కాలంలో వరుసగా కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ మధ్య టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నేతల మధ్య అంతర్గత పోరు కొంత స్థాయి వరకు పరిమితంగానే, ఆ తర్వాత పార్టీకి ఇబ్బంది కలిగే రీతిలో ఉంటే మాత్రం దాన్ని ఎవరిని ఉపేక్షించబోమంటూ ఆయన సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. అదే సమయంలో అనంతపురంలో ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వాస్తవానికి చాలా అనూహ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. ఎవరు ఊహించిన విధంగా అప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయన ప్రచారంలో లేరు. ఒకసారిగా అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి రావడం, ఆయన టికెట్ దక్కించుకోవడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఒకసారిగా జరిగిపోయి దాంతో కొంత ఆధిపత్య పోరు మాజీ ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి అక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడ దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఇక్కడ ఎమ్మెల్యే అయిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. ఏడాది తర్వాత అది తీవ్రతరం అయ్యి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరికి పార్టీ ప్రతిష్ట దెబ్బతినే స్థాయికి చేరింది. దీంతో ఇన్నాళ్ళు ఉపేక్షించిన పార్టీ ఇక ఏమాత్రం ఉపేక్షించబోమంటూ వాళ్ళిద్దరిని పిలిచి ఈరోజు మాట్లాడుతోంది పల్లా శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఒక సంచలన విషయం, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆడియో టేప్ ఒకటి రిలీజ్ అయింది. అది ఎమ్మెల్యే చేసింది అన్నట్టుగా వచ్చిన నేపథ్యంలో ఆ ఆడియోను కూడా ప్రత్యర్థి వర్గం, ఎవరైతే ప్రభాకర్ చౌదరి వర్గమే ఈ ఆడియోను కూడా సృష్టించి తనదిగా భావించేటట్టుగా చేస్తున్నట్టుగా ఆయన మళ్ళీ పర్టికులర్గా ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకవైపు ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన సంబంధించిన అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి నేను ఆధారాలను ఇస్తే పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతింటుందని ఆగుతున్నట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో తీవ్రమైన ఆరోపణలకి, అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా ఎమ్మెల్యే మీద ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకా అంతకుమించి దాటి ముందుకు వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని భావించిన అధిష్టానం వాళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ప్రధానంగా సయోధ్యని కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఎందుకు ఇబ్బందులు తలెత్తున్నాయి, ఎందుకు ఇట్లాంటి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ గతంలో మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ, లేకపోతే సీనియర్ నేత అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఆయనకే ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ చెప్తూ వస్తున్న మేట. ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే పనితీరు పైన కానీ, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించిన నడవడిక మీద కానీ, పార్టీకి సంబంధించిన అంశాల మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలి తప్ప స్థానికంగా ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే అక్కడ డామినెన్స్ వారికి ప్రయత్నం చేయడం కావచ్చు, అలాంటివి చేస్తే మాత్రం ఉపేక్షించమని మొదటి నుంచి చెప్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా సీనియర్ నేత అయిన ప్రభాకర్ చౌదరి అక్కడ ప్రెస్ మీట్లు పెడుతుండడం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేయడం కావచ్చు. ఈ నేపథ్యంలో దాన్ని ఎలా డీల్ చేస్తారు? పల్లా శ్రీనివాస్ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రస్తుతం అయితే ఇద్దరిని విడివిడిగా వాళ్ళిద్దరితో సమావేశమయ్యారు. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కలిసి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఒకవేళ ఏదైనా ఇద్దరికి మనస్పర్ధలు తీవ్ర స్థాయిలో ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి తప్ప
ఇద్దరు విడిగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు అన్నట్టుగా ఆ పార్టీ అధినాయకత్వం యొక్క ఆదేశాలను కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆలోచనని కొల్లా శ్రీనివాస్ వీళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. సో రేపటి నుంచి వీళ్ళు ఈరోజు ఎట్లాంటి దాని అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఇద్దరు నాయకుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.